హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి సాటర్‌డే రోజు తీసిన వీడియో. అంటే వరలక్ష్మి వ్రతం తర్వాత ఆ నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. మామూలుగానే శ్రావణ శుక్రవారాలు అనంటేనే పూలు చాలా కాస్ట్ ఉంటాయి కదా! అలాంటిది వరలక్ష్మి వ్రతం అంటే ఎంత రేటు నార్మల్ డేస్‌లో రూ. 10కి, రూ. 20కి పెట్టే పూలు కూడా వరలక్ష్మి వ్రతం రోజైతే రూ. 50, రూ. 60కి అయితే అసలు తక్కువ పెట్టలేదు. మళ్ళీ దాంట్లో ఎన్నో పూలు కాదు ఆ కవర్‌లో. 10 పూలు తప్ప అసలు అంతకన్నా ఎక్కువ గూడా లేవనమాట. సో, అయితే ఆ సాటర్‌డే రోజు పూజకి పూలు లేవు ఇంట్లో ఎలా అనుకుంటూ ఉండంగానే మందార చెట్టుకైతే చాలా పూలొచ్చాయి. సో, ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికైతే కొంచెం మొగ్గలుగా ఉంటాయి గదా! ఇవి కొంచెం లేట్‌గా విచ్చుకుంటాయి. అంటే 9 అలా అవుతాయన్నమాట. సో, ఆ టయానికి నేను మొత్తం అన్నీ పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసేసుకొని అయితే పూలైతే కోసేసి ఇంకా ఇక్కడ చూసారు కదా! ఇంట్లో కానీ, తులసమ్మకి కానీ చాలా పూలు చాలా నిండుగా వచ్చాయన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఫంక్షను అంటే పెళ్లి ఫంక్షన్ ఒకటుంది. మా అమ్మాయి వాళ్ళ చిన్న ఆడపడుచుది. అంతకుముందు లాస్ట్ మంత్ కూడా ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను. ఆ అమ్మాయిదే సాటర్‌డే రోజు మ్యారేజ్ అనమాట. సో, చాలా గ్రాండ్‌గా చాలా బాగా చేశారు. అమ్మాయిది అంటే పెళ్లి కూతురిది ఆహ్, ఎంట్రీ చాలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారనమాట. చాలా మంచిగా జరిగింది. అమ్మాయి తర్వాత ఆ తర్వాత పెళ్ళికొడుకుది కూడా ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత ఏంటంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిది ఇద్దరు కలిపి అయితే ఇంకా ఎంట్రీ అంటే చాలా గ్రాండ్‌గా అనమాట. చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా! అమ్మాయి, అబ్బాయి వీళ్ళనమాట. మా అమ్మాయి వాళ్ళ చిన్న ఆడపడుచు. ఇద్దరైతే ఎంత క్యూట్‌గా ఉన్నారంటే చాలా చాలా బాగున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ అయితే పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ గూడా కపుల్స్ అయితే చాలా బాగున్నారు. ఈడు జోడు కూడా చాలా మంచిగా ఉంది అనని చెప్పి. సో, అబ్బాయి కూడా సాఫ్ట్‌వేరు అలాగే అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. వీళ్ళు వచ్చేసి అబ్బాయి వాళ్ళ అన్న, వదిన అండ్ అమ్మాయి వాళ్ళ అక్క, బావ అనమాట. సో, ఎంట్రీ అయితే చాలా గ్రాండ్‌గా ఇచ్చారు. ఇద్దరిది కలిసి కపుల్ ఎంట్రీ అయితే. పెళ్లి ముహూర్తం వచ్చేసి నైట్ 11:15కి. సో, ఆ టైం వరకైతే మేముండి అందరిని పలకరించి, అందరికి బాయ్ చెప్పేసి వచ్చేసరికి రిటర్న్ అయితే చాలా లేట్ నైట్ అయిపోయిందనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది.